ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2కు దూసుకెళ్లింది. శుక్రవారం గుజరాత్ టైటన్స్తో హోరాహోరీగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై గెలిచింది. భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్లో గుజరాత్పై ముంబై 20 పరుగుల తేడాతో విజయ కేతనం ఎగురవేసింది. రోహిత్ శర్మ, బేస్టో, బూమ్రా ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లోనూ గెలిస్తే ఫైనల్ చేరుతుంది. ఫైనల్లో ఆర్సీబీపై గెలిస్తే ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీ సొంతమవుతుంది. మొత్తంగా ప్రస్తుతం ఐపీఎల్ 2025 టైటిల్కు ముంబై ఇండియన్స్ 2 అడుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం ముంబై ఉన్న ఫామ్ను బట్టి చూస్తే ఆ జట్టు క్వాలిఫైర్ 2లో గెలిచి ఫైనల్ చేరడంతో పాటు ఫైనల్లో కూడా గెలిచి ట్రోఫీ గెలుస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. కానీ క్వాలిఫైర్ 2కు ముందు గత రికార్డులు ముంబైని భయపెడుతున్నాయి. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 4 సార్లు క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడింది. అయితే ఈ 4 మ్యాచ్ల్లో 2 సార్లు గెలిచి మరో 2 సార్లు ఓడిపోయింది. 2 సార్లు గెలిచినప్పుడు ఫైనల్లో కూడా విజేతగా నిలిచింది. అయితే ఎలిమినేటర్ ద్వారా క్వాలిఫైర్ 2కు అర్హత సాధించిన 2 సందర్భాల్లోనూ ముంబై ఇండియన్స్కు ఓటమే ఎదురైంది. ప్రస్తుతం ఆ రికార్డే అభిమానులను ఆందోళన పరుస్తుంది. 2011లో తొలి క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ సీజన్లో ఎలిమినేటర్ ద్వారా ముంబై క్వాలిఫైర్ 2కు అర్హత సాధించింది. ఎలిమినేటర్లో కోల్కతా నైట్ రైడర్స్పై గెలిచి క్వాలిఫైర్ 2కు చేరింది. కానీ ఫలితం లేకుండా పోయింది. 2013లో క్వాలిఫైర్ 1లో ఓడిన ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ 4 తేడాతో ఓడించింది. ఫైనల్లో సిఎస్కేను ఓడించి తొలి టైటిల్ను ముద్దాడింది. 2017లో క్వాలిఫైర్ 1లో ఓడిన ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2లో కోల్కతా నైట్ రైడర్స్పై 6 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఫైనల్లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ను ఓడించి 2వ టైటిల్ను అందుకుంది. 2023 సీజన్లో ఎలిమినేటర్లో గెలిచిన ముంబై క్వాలిఫైర్ 2లో గుజరాత్ టైటన్స్ చేతిలో 62 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొత్తంగా ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా గెలిచి క్వాలిఫైర్ 2కు చేరుకున్న సందర్భాల్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2 మ్యాచ్ల్లో గెలవలేదు. కానీ ఓవరాల్గా ప్లేఆఫ్స్లో ముంబై ఇండియన్స్కు మెరుగైన రికార్డే ఉంది. ఇప్పటి వరకు ముంబై 5 టైటిళ్లు గెలిచి అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టుగా సిఎస్కేతో సమంగా కొనసాగుతుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్కు మాత్రం ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడింది. 2014లో క్వాలిఫైర్ 2లో గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడి టైటిల్ చేజార్చుకుంది. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ప్లేఆఫ్స్ చేరిన పంజాబ్ క్వాలిఫైర్ 1లో ఓడి క్వాలిఫైర్ 2లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఇక ఆదివారం జరిగే క్వాలిఫైర్ 2లో ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.